కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసి ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయ్యి దేశానికి సర్వీస్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో. అలాగే డిఫెన్స్ లో ఈ కాలేజ్ నుండి చాలా మంది స్టూడెంట్స్ సక్సెస్ఫుల్ గా ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నారంటే మీరు డెఫినెట్ గా నమ్మరు. హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నంబర్ 1 కాలేజ్ అయినా మన వైజాగ్ కొత్త వలసలో ఉన్న భారత డిఫెన్స్ అకాడమీ గురించి అయితే చెప్తాను. ఇక మీ సర్కిల్ లో 10th క్లాస్ పాస్ అయ్యి ఆర్మీ, నేవీలో జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ భారత డిఫెన్స్ అకాడమీలో 10th క్లాస్ పూర్తి చేసిన వాళ్ళకి ఇంటర్ ఎంపీసీ తో పాటు డిఫెన్స్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఈ అకాడమీకి నేను పర్సనల్ గా వెళ్లి చూశాను. ఇక్కడ పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు ఎడ్యుకేషన్, ట్రెక్కింగ్, ఫుడ్, యోగా, హైజీన్ రూమ్స్, అలాగే చాలా అదర్ ఫెసిలిటీస్ తో పాటు ఇక్కడ చదువుకుంటున్న పిల్లలకి 100% జాబ్ కన్ఫర్మ్ అయ్యేలా అన్ని విధాలుగా ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. చదువుతో పాటు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కోసం ఎన్సీసీ కూడా ఉంది. ఎన్సీసీ లో జాయిన్ అవడంతో ఫ్యూచర్ లో జాబ్ అయితే పక్కా. ఈ భారత డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయిన పిల్లలకి ట్రైనింగ్ మాత్రం ప్రాపర్ డిసిప్లిన్ అండ్ ఒక ప్యాటర్న్ లో అయితే ఉంటుంది. సేమ్ డిఫెన్స్ లో ఎలా అయితే ఉంటుందో అలానే వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇదే కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుండి డిన్నర్ వరకు పెట్టే ఫుడ్ మొత్తం ప్యూర్ హెల్తీగా ప్రిపేర్ చేసి పిల్లలకి హై ప్రోటీన్ ఉండే విధంగా పెడతారు. అలాగే ఇక్కడ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్ కూడా ముందుగా డిఫెన్స్ లో ఎంతో సర్వీస్ చేసి రిటైర్ అయిన పర్సన్స్ అయితే పెట్టుకున్నారు. 10th క్లాస్ పూర్తి చేసిన వాళ్ళకి వైజాగ్ లో ఈ అకాడమీ అయితే ఖచ్చితంగా 100% బెస్ట్ అండ్ సూటబుల్ అనే చెప్తాను. నేను పర్సనల్ గా 1 డే మొత్తం ఇక్కడ స్టూడెంట్స్ అయితే ఉన్నాను. వీళ్ళ ట్రైనింగ్, ఫుడ్, ఎడ్యుకేషన్ మొత్తం దగ్గరుండి మరి చూశాను. ఏం డౌట్ లేకుండా హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. ఇక ఈ కాలేజ్ లో అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయిపోయి హై డిమాండ్ ఉండడంతో లిమిటెడ్ సీట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. ఇక ఈ కాలేజ్ గురించి అయినా సరే లేదా అడ్మిషన్ రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి సంప్రదించండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తారు. రిమైనింగ్ డీటెయిల్స్ ఇవన్నీ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసి ఒకసారి చెక్ చేయండి.